8:30 అయింది ఫ్రెండ్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శాంతి. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది తమ్నైల్ చూసి. ఉయ్యూరు వెళ్తున్నా అనమాట ఎదురు దీపం ఇవ్వడానికి వీరమ్మ తల్లి జాతరకి. సో ఇక్కడ మా దేవబాబు జీన్స్ ప్యాంట్ అండ్ షూ అండ్ ఇక్కడ ఇలా వేసుకొని ఉన్నాడు అనమాట. మేమిద్దరం ఇప్పుడు ఉయ్యూరు వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ బ్యాగ్స్ ప్యాక్ అయిపోయినాయి. సో వెళ్ళడానికి మీకు చూపిస్తాను. ఏదో చెప్తున్నాడు. హాయ్ గాయ్స్ చెప్పు. హాయ్ అను. చిన్నోడు చూసారా మా దేబాబు ఎంత క్యూట్గా హాయ్ చెప్పంటే హాయ్ చెప్తున్నాడు. చక్కగా ఏదో మాట్లాడుతున్నాడు కూడా. కానీ ఇప్పుడు మాకు టైం అయిపోతుంది, బస్ టైం. మేము ఇక్కడ ఇంకా స్టార్ట్ అవబోతున్నాం. లెట్స్ గో. సో ఇక్కడ మేము బస్ స్టాండ్కి వచ్చి ఇక్కడ బస్ అనేది ఎక్కేసామన్నమాట. ఇక్కడ మా దేవబాబు అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఏపీఎస్ఆర్టీసీ బస్ ఎక్కడం. ఎప్పుడు ఇంటర్సిటీ ఎక్కుతాను. ఇది మాత్రం నాకు అసలు చాలా బ్యాడ్ అనిపించింది. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు నాకు సీట్ కంఫర్టబుల్గా లేదు. బేబీ తోటి అంటే మా దేవబాబు తోటి అసలు చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు ఈ బస్ తోటి. నేను ట్రావెలింగ్ కూడా బస్లో ఫస్ట్ టైం అనమాట. నాకు చాలా భయం వేసింది. కొంచెంసేపటికి చూస్తూనే ఉన్నాను వచ్చేసానా ఏంటి అని చెప్పి డ్రైవర్ని కూడా కనుక్కుంటూ అలా భయంతోనే ఇంకా అలా రీచ్ అయిపోయాను అనమాట. ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైంకి. ఇక్కడేమో ఇంకా ఇక్కడ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, మా అత్త అండ్ వాళ్ళ పిల్లలు అనమాట. అమ్మమ్మ వచ్చింది. మమ్మ మమ్మ ఇంకా అక్కడ మా దేవబాబు మా పెద్దమ్మతోటి వాళ్ళ పెద్ద మామతోటి బాగా ఉయ్యాల్లో ఆడుకున్నాడు అనమాట. మా మామయ్య వాళ్ళ పిల్లలతోటి కూడా చాలాసేపు ఆడుకున్నాడు. ఇంకా ఫ్రెష్ అయిపోయినాక మా దేవబాబు బర్త్డే వీడియో వస్తే ఇంకా అది పెట్టుకొని చూస్తున్నాం అనమాట ఫ్యామిలీ మొత్తం. ఇంక ఇవాళ ఉపవాసం కాబట్టి అలాగే ఉన్నాం అనమాట. ఎదురు దీపం ఇస్తున్నాం కాబట్టి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా కొంతమంది అయితే ఉపవాసం ఉంటారు. ఉమ్మది మింగకుండా కూడా ఉంటారు. బట్ మనం పెద్దవాళ్ళు ఇంకా చిన్న పిల్లవాళ్ళు ఉండేవాళ్ళు మాత్రం కొంచెం వాటర్, టీ ఇలాంటివి తాగుతూ ఉంటారనమాట. ఇంక ఇక్కడేమో మా పెద్దమ్మ బంతిపూలు అవి గుచ్చుతుందనమాట. చక్కగా సాయంత్రం గుమ్మానికి వేద్దామని చెప్పేసి గుచ్చుతుందనమాట. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఎమ్మటి మళ్ళీ గుమ్మానికి కూడా కట్టేస్తున్నారనమాట. హడావిడి అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా దీపం ఇవ్వాలి కదా, ఇంకా అందరం ఫ్రెష్ అవ్వాలి కూడా. ఇంకా ఈవినింగ్ 4 నుంచే స్టార్ట్ చేసేసారనమాట పనులు అనేవి. ఒకటి తర్వాత ఒకటి చేయాలి కాబట్టి అన్నీ ఒకేసారి అవ్వవు కాబట్టి ఒక్కొక్కటి స్టార్ట్ చేసేసారనమాట. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ 7 o'clockకి ఆ టైంకి నేను మా మామయ్య వాళ్ళ అబ్బాయిని తీసుకొని ఇంకా టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. వాడు కూడా వెళ్దాము, అలా లైటింగ్స్ అయి డెకరేషన్ అది చూసొద్దాము, అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకొని వద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఫుల్ రష్గా ఉన్నారు అసలు. అమ్మవారిని ఎదురు దీపం ఇచ్చేటప్పుడు పల్లకిలో తీసుకురావాలి కాబట్టి ఆ పల్లకి డెకరేషన్ కూడా అవుతుందన్నమాట. ఇంకో పక్క నుంచి అందరు దర్శనానికి కూడా చాలా మంది వస్తున్నారు. దీపం ఇచ్చే వాళ్ళు కూడా ఇంక గుడిలోనే చాలా మంది కూర్చొని ఉన్నారనమాట. బయట కూడా చాలా మంది ఉన్నారు, వెయిటింగ్ చేస్తున్నారు అమ్మవారు వచ్చిన కానీ దీపం చూపించేయడానికి. ఈ వీరమ్మ తల్లి జాతర గురించి ఎంతమందికి తెలుసో కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. అసలు చాలా మోస్ట్ పవర్ఫుల్ వీరమ్మ తల్లి అన్నమాట. ఇక్కడ ఉయ్యూరులో ఫేమస్ అనమాట. నేను బిఫోర్ మ్యారేజ్ కూడా 2 years ఇచ్చాను అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇయర్తో 2 years అనమాట. నేను అనుకున్నవి మాత్రం చాలా మంచిగా నా కోరికలు తీరాయి. సో అందుకనే మళ్ళీ వచ్చి నేను మా వీరమ్మ తల్లికి దీపం అనేది ఇస్తున్నాను అనమాట. సో నాకు దర్శనం అయితే బాగా జరిగింది. నాకు అమ్మవారు అయితే బాగా కనిపించారు. మీకు వీడియోలో సరిగ్గా కనిపించకపోవచ్చు ఎందుకంటే చాలా రష్ ఉన్నారనమాట. నేను ట్రై చేశాను వీడియో తీయడానికి. అండ్ ఇంటికి వచ్చేసరికి ఇక్కడ మా అత్త ఇంకా స్టార్ట్ చేశారనమాట పూజది చేయడం. అంతా ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి పనులు అవుతున్నాయని చెప్పాను కదా ముందే. ఇంకా అంతా చక్కగా జరుగుతుంది. అందరేమో ఇంకా రెడీ అయిపోయి వెయిటింగ్ అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా ఊరెళ్ళారనమాట. ఆయన కూడా రావాలి, ఎదురు దీపం ఇవ్వాలన్నమాట. సో ఆయన గురించి కూడా నేను వెయిటింగ్ అనమాట ఇంకో పక్క నుంచి.
పూజది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడ మా మావయ్య ఏమో దీపం అది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి దండం పెట్టుకొని చక్క మనస్ఫూర్తిగా దీపం అది దీపారాజన చేసుకుంటున్నాం అనమాట. అందరివి ఒక్కొక్కరివి దీపాలు అవి వెలిగించుకోవాలన్నమాట. ఇంకక్కడ అందరూ కలిసి దీపాలు వెలిగించేశారు. ఇంకక్కడ మా అత్తేమో హారతది ఇచ్చేస్తుంది. ఈ ఎదురు దీపం ఇచ్చేటప్పుడు అందరూ కొత్త బట్టలు అనేవే వేసుకోవాలి. ఒక్కసారి యూజ్ చేసినవి కూడా అసలు వేసుకోకూడదు, పాత బట్టలు అనేవి. ఇంకా ఎవరి వాళ్ళవి దీపారాధన అది చేసేసుకొని చక్కగా దండం అది పెట్టుకొని చక్కగా జై వీరమ్మ తల్లి అని చెప్పి ఇంకా దీపం అనేది తీసుకొని కిందకైతే వచ్చామన్నమాట. నిదానంగా స్టార్ట్ అవుదామని చెప్పేసి ఇంకా అక్కడ ఫొటోస్ అండ్ చిన్న వీడియో క్లిప్స్ అవి తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. 1 by 1 రండి. జై వీరమ్మ తల్లి, జై వీరమ్మ తల్లి, జై వీరమ్మ తల్లి. అసలు చూస్తున్నారు కదా, అసలు ఇంచు ఖాళీ లేదు, అసలు గ్యాప్ కూడా లేదనమాట. ఫుల్ జనం అనమాట. అసలు లాస్ట్ ఇయర్ అయితే నాకు అసలు శారీ మీద వచ్చి అగరత్త పుల్ల పడి సగం శారీ అయితే కాలిపోయింది. ఈసారి అయితే ఆ వీరమ్మ తల్లి వల్ల అసలు ఏం అవ్వలేదు, మంచిగా దర్శనం అయింది. ఈసారి అమ్మవారు కూడా చాలా బాగా కనిపించారనమాట. దీపం చూపించి మనస్ఫూర్తిగా దండం అది పెట్టుకొని కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాం అనమాట రిటర్న్లో. కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి బాగా, చేతులు కూడా నొప్పులు వచ్చేస్తున్నాయి. పొద్దున్న శుభవాసం అనమాట. 12:10 నువ్వు చెప్పు. అయిపోయింది ఫ్రెండ్స్, ఎదురుగంటే పాలు ఇచ్చేసాం ఫ్రెండ్స్. టైం 12:30 అయింది ఫ్రెండ్స్. ఇంకా అక్కడ నైట్ అంతా అయ్యేసరికి 1 అయిందనమాట. మేము నైట్ అక్కడ టిఫిన్స్ అవి కూడా పెడతారు. మేము వెళ్ళేసరికి 12:30 అయిపోయింది కాబట్టి టిఫిన్స్ కూడా అసలు ఏం లేవు, ఉప్మానే ఉందనమాట. ఆ టిఫిన్ అది కంప్లీట్ చేసుకొని ఇంకా నైట్ ఇంటికి వెళ్ళి ఇంకా అలా స్లీప్ వేసామన్నమాట. ఏదో ఒకటి ఇంట్లో కూడా ఉన్న ఫ్రూట్స్ ఉంటాయి తినేసి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మా అత్త పూజ చేసేసింది. ఇక్కడ మా దేవమ్మ చక్కగా కూర్చొని అక్కడ పూలు వేస్తున్నాడు అనమాట. ఇంటి ముందుకి అమ్మవారు వచ్చింది కాబట్టి నీళ్ళు పోసి పసుపు కుంకుమ అవన్నీ ఇచ్చే వాళ్ళు ఇస్తారు. కొబ్బరికాయ కొట్టే వాళ్ళు కొబ్బరికాయ కొడతారు. ఉయ్యూరులో జాతర జరిగిందండి. దాని నిమిత్తం అందరం ఒక చోట గ్యాదర్ అయ్యాము. ఇవాళ కాదు రాత్రి సో ఎర్లీ మార్నింగ్ పూజ అది కంప్లీట్ చేసుకున్నాక అమ్మవారు కూడా ఇంటి ఎదురుగుండా వస్తుంది అనమాట. ప్రతి ఇంటికి వస్తారనమాట అమ్మవారు. పసుపు కుంకుమ ఇచ్చేవాళ్ళు పసుపు కుంకుమ ఇస్తారు అండ్ కొబ్బరికాయ కొడతారు. అండ్ లేడీస్ వచ్చేసి బిందుతోటి నీళ్ళు అయి పోసి ఇంకా అలా కొబ్బరికాయ కొడతారనమాట. అమ్మవారి దర్శనం కూడా ఇంటి ముందు చేసుకోవచ్చు. సో వీఆర్ వెయిటింగ్ అనమాట. దాని గురించే అమ్మవారి గురించి వెయిట్ చేస్తున్నాము. ఇంక ఇక్కడ బిందుల గురించి అన్నీ తీస్తున్నారనమాట. వాటర్ అది ఫిల్ చేసి పసుపు కుంకుమ అన్నీ వేసి రెడీగా పెట్టుకుందాం, అమ్మవారు వచ్చేస్తుందని చెప్పి ఇంకా అందరం రెడీ అయ్యి ఉన్నామన్నమాట. వచ్చిన గాళ్ళే ఇంకెమ్మటే కిందకి వెళ్ళాలి. అందరూ కింద కూడా వెయిటింగ్ అనమాట. అమ్మవారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు దర్శనం చేసుకుందామా అని అందరూ వెయిటింగ్ అనమాట.
ఈసారి మజ్జిగ కూడా పంచడం జరుగుతుందన్నమాట మా వైపు నుంచి. అమ్మవారు రావట్లేదని చెప్పి ఈలోపు జనాలందరూ ఉన్నారని చెప్పేసి మజ్జిగ అది తీసుకెళ్ళి ఇస్తున్నాం అన్నమాట అందరికీ. ఇంకా మేము మజ్జిగ ఇచ్చే వాళ్ళం ఆపేసామన్నమాట. ఎందుకంటే అమ్మవారి దగ్గరలోనే ఉన్నారు, వచ్చేస్తున్నారంటే రెడీగా అన్నీ పెట్టుకుందామని చెప్పేసి ఇంకా అది ఆపేసి ఇంకా బిందెలై పట్టుకొని రెడీగా ఉన్నామన్నమాట. అమ్మవారు వస్తే నీళ్ళు అది పోసి చక్కగా దర్శనం చేసుకుందామని చెప్పేసి. ఎదుర్కొంటే ఇచ్చే దీపం కూడా ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. రాత్రి ఇవ్వలేని వాళ్ళు కూడా ఇప్పుడు ఇవ్వచ్చు, ఎందుకంటే ఇంటి దగ్గరికి వస్తారు కాబట్టి. సో నా డ్రెస్ ఎలా ఉందో కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. బ్యూటిఫుల్ అవుట్ఫిట్ కదా. అమ్మవారు వచ్చేసారు, ఇంకా చక్కగా దర్శనం అది కూడా అయ్యిందనమాట. చూస్తున్నారు కదా, మీరు కూడా చక్కగా దండం పెట్టుకోండి. చూశారు కదా, అసలు ఎర్లీ మార్నింగ్ కూడా అమ్మవారు వస్తున్నారంటే అసలు ఎంతమంది ఉన్నారో. ఆ ఎదురుగుండ ఇచ్చే దీపాలు రాత్రి అంతా కూడా తిరుగుతారనమాట అమ్మవారితోటి ఊరంతా. అసలు ఇక్కడ కూడా ఇస్తారనమాట, ఇంటి ముందు కూడా దర్శనం చేసుకుంటారు. అసలు మాదైతే సక్సెస్ఫుల్గా అయిపోయిందనమాట. ఈ 15 days కూడా ఉంటుంది. లాస్ట్ ఇప్పుడు February 11th, 12th వరకు ఉంటుంది. చక్కగా మీరు కూడా వచ్చి చక్కగా దర్శనం చేసుకొని తిరునాళ్ళన్నీ చూడండి చక్కగా. ఇంకా అక్కడ మధ్యాహ్నం ఫుడ్ అది లంచ్ అది కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. హైదరాబాద్ మా పెద్దమ్మ వాళ్ళతో కార్లోనే వెళ్ళిపోతున్నాం అనమాట. 3 o'clock అలాగా. ఇంకా అక్కడ మా అత్త మావయ్య నాకు చీర అది పెట్టి చాక్లెట్స్ అవి బుట్ట అది పెడుతున్నారు అనమాట. చాక్లెట్స్ అవి కూడా ఇచ్చారు. చూస్తున్నారు కదా, వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఇచ్చారనమాట. నాకు మంచి బ్యూటిఫుల్ శారీ కూడా పెట్టారు. నాకైతే బాగా నచ్చింది శారీ. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు నువ్వు ఒక్కదాన్ని వేయించుకున్నావేంటి, అక్షింతలు అయ్యి దండం పెట్టుకున్నావు, ఇద్దరు కలిసి దండం పెట్టుకొని చక్కగా అక్షింతలు వేయించుకున్నాను అంటే మళ్ళీ మా హస్బెండ్ వచ్చారనమాట. ఇంకిద్దరం మళ్ళీ కలిసి దండం అది పెట్టుకొని అక్షింతలు అవి వేయించుకుంటున్నాం అనమాట. మా బుడ్డోడికేమో అక్కడ 500 ఇచ్చారు, ముద్దులు అవి పెడుతున్నాడు అనమాట. Thank you. ఇంకా అక్కడ అది అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట హైదరాబాద్కి. ఇంకా అక్కడ మా మావయ్య అడుగుతున్నారు, ఎప్పుడు వచ్చినా వెళ్ళిపోతారా, ఒక 4 days అలా ఉండడం లేదా అని చెప్పేసి అంటున్నారు. లేదు ఈసారి వచ్చినప్పుడు ఉంటాను, కొంచెం వర్క్ ఉందని చెప్పేసి ఇంకా రిటర్న్ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట వాళ్ళతోటే. మా హస్బెండ్కి ఇంకా వర్క్ ఉంటుంది కాబట్టి ఇంకా అలా వెళ్ళిపోతున్నాం అనమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కాగా ఈసారి ట్రై చేయాలి ఉండడానికి. సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ నుంచి మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ అయిపోతున్నాయి. స్టే ట్యూన్ guys. Thank you for watching. Until then, subscribe to my channel. Bye bye.